టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరో నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల్ల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్నాక శోభితతో చైతు రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ టైంలో వారిద్దరిపై అనేక రూమర్స్ నెట్టింట షికారు చేశాయి. ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ క్యూట్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్గా వారి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య తనకు భర్తగా రావటం ఎంతో అదృష్టమని చెప్పింది. ఇక శోభితతో పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు నాగ చైతన్య. శోభిత కూడా తన సినిమా షూటింగుల్లో బిజీ అయ్యింది. ఇక ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ను షేర్ చేసింది. ఫోటోల్లో యూనిక్ అవుట్ఫిట్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది శోభిత. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు సాంప్రదాయ వస్త్రాల్లో చీరకట్టలో కనిపించింది ఈ శోభిత. అక్కినేని కోడలు ఇక మోడ్రన్ డ్రెస్సులు జోలికి వెళ్లదని అందరూ అనుకున్నారు. కానీ శోభిత ఒక్కసారిగా మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించడం చూసి షాక్ అయ్యారు. ఎప్పట్లాగే క్లీవేజ్ డ్రెస్సులో కనిపించిన శోభితపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. శోభిత గ్లామర్ డోస్పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కోడలికి డేరింగ్ ఎక్కువ అని కొందరు అంటుంటే మరికొందరేమో పెళ్లి జరిగిన 10 రోజులకే రచ్చలేపుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న శోభిత మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది శోభిత.